ఈ సౌరవ్ దాస్ ఫ్రమ్ సీజేపీ ఏమంటాడు అంటే, ప్రధానమంత్రి ఏమన్నా దేవుడా? అతని పట్ల కొంతమంది నిరసనకారులు నిరసన చేస్తే, ఆ నిరసనలో కొన్ని పదాలు వాడితే, అవి జస్ట్ మజాక్ లాగా తీసుకోవాలి గానీ, ఎందుకంత అఫెండ్ అవుతున్నారు? ఆయనేమన్నా దేవుడా? ఆయనేం అనకూడదా? అని ఇలా మాట్లాడుతా ఉన్నాడు. సరే, ప్రధానమంత్రిని ఉద్దేశించి, దేశ ఆర్మీని ఉద్దేశించి ఏం మాట్లాడారు అనేది మనం చూపిద్దాం. ఇప్పటివరకు చూపించాం వీడియోలు. అది చూసినా కూడా వీడికి ఉమర్ ఖలీద్ లాంటి వేర్పాటువాదే సాఫ్ట్‌గా కనిపిస్తున్నప్పుడు, బూతులతో విరుచుకుపడేటటువంటి విద్యార్థుల పేరిట ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అంతకంటే ఎక్కువ సాఫ్ట్‌గానే కనిపిస్తారు. కానీ ఇదే సౌరవ్ దాస్‌ని కంగనా రనౌత్ కడిగి పడేస్తూ ఉంటే, ఆవిడని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, హృతిక్ రోషన్ అంటూ పర్సనల్‌గా వెళ్ళి ఏదో ఒక పిచ్చి అంటే పర్వర్ట్ ఆనందం పొందటం లాంటిది చేస్తూ ఉన్నాడనమాట. పర్వర్ట్ బిహేవియర్ అంటారు దాన్ని. అంతేకాకుండా కంగనా రనౌత్కి ఏం చెప్తున్నారు అంటే, ఈ వ్యక్తి భాష ముఖ్యం, చాలా హుందాగా మాట్లాడాలి మీరు, అసలు ఏంటా లాంగ్వేజ్ అని చెప్తా ఉన్నాడు. అదే విషయంలో మోదీ పట్ల ఇలా వ్యవహరిస్తున్నారా అయ్యా, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు కూడా బాగానే ఉన్నారు పార్టీలు చేసుకుంటా, వాళ్ళు మాత్రం బూతులు తిట్టడం మూలాన ఎఫ్ఐఆర్లు మీద వేసుకుంటున్నారు అంటే ఇప్పటికీ కూడా వాళ్ళని రైట్ వేలో గైడ్ చేయకుండా, తప్పే ఉంది, మజాక్ చేస్తే తప్ప, ఆయన ఏమన్నా దేవుడా అంటే, ఇవి మజాక్లా? ఒకసారి చూడండి. स्टेटमेंट कोई मजाक ऑफेंसिव है या कोई स्टेटमेंट ऑफेंसिव है, अगर किसी ने हल्का सा मजाक भी कर दिया प्रधानमंत्री के ऊपर, प्रधानमंत्री जी भगवान तो है नहीं। मोदी की मांगा मोदी को भी गोली मार दो, सही में मैं तो मार दे। मोदी जहाँ दिखेगा ना वहीं पे तेरे मुंह पे जाऊंगी मैं। अगर किसी ने हल्का सा मजाक भी कर दिया प्रधानमंत्री के ऊपर, प्रधानमंत्री जी भगवान तो है नहीं। मोदी की मांगा సారీ, అది సంగతి. హల్కాసా మజాక్, ఇది హల్కాసా మజాకా? ఇవి కొద్దిగే, ఇవి చిన్న చిన్న ముక్కలు. ఇవి ఇంకా చాలా ఒక గంట పాటు ఉంటాయి అవన్నీ పేరిస్తే ఒక దగ్గర. ఇవన్నీ హల్కాసా మజాక్ ఎట్లా అయితే ఈ సౌరవ్ దాస్ దృష్టిలో అవుతాయి. ఎందుకంటే ఒకవేళ సౌరవ్ దాస్ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ విధంగా తిట్టించుకున్నా కూడా హల్కాసా అని అంటాడా? ఒకవేళ అనేటోడే అయితే మామూలు విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ మీద పర్సనల్ టార్గెట్ చేస్తాడా? ఆవిడికి భాష పట్ల పాఠాలు చెబుతాడా? ఇది వీళ్ళ నేచర్. వీళ్ళు వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, వితండవాదం చేస్తారు, నిజాన్ని మాట్లాడరు, తెలివిగా ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు చెప్పాలనుకున్నది 100 వక్ర మార్గాల్లోనైనా, 100 అబద్ధపు ప్రచారాల ద్వారానైనా అదే చెప్తారు తప్ప ఇంకొకటి చెప్పరు. వీళ్ళ యొక్క భావజాలమే అది, ప్రమాదకరమైన భావజాలం. అది వారు నమ్మారు. దాంతోనే ఈ దేశం ఏమైనా పర్వాలేదు, మేము అట్లనే ఉంటాం, అదే పెంచి పోషిస్తామని ఊరేగుతూ ఉంటారు. జస్ట్ నమూనా వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో.